బండ మీద నీకు ఎక్కేస్తే కింద వందరైంది 3 సార్లు 4 సార్లు ట్రై చేస్తుంది ఇటు 6 నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగం చేయడం జరిగిన ఆనవ శ్రీమతి వై ఉమాకుమారి గారు, శ్రీ వై రామానంద శర్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో సాయి పూజ మరియు ఈరోజు శ్రీమతి వై ఉమాకుమారి గారి, శ్రీ వై రామానంద శర్మ గారి కుమారుడు చిరంజీవి సుందర రామ కార్తిక్ గారి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిఖిల శర్మ గారి వివాహం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి సుందర రామ కార్తిక్ గారికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిఖిల శర్మ గారికి వారికి ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి పెళ్లి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి భగవంతుడు వారికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే వారికి అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు ఏదనుకుంటా జనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చిరంజీవి సుందరరామ కార్తిక్ గారికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిఖిల శర్మ గారికి వారికి పెళ్లి జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, అలాగే సాయి పూజ చేస్తున్నారు. అలాగే సాయిబాబా ఆశీస్సులు శ్రీమతి వై ఉమాకుమారి గారికి, రామానంద శర్మ గారికి, అలాగే సుందరరామ కార్తిక్ గారికి, నిఖిల శర్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వై ఉమాకుమారి గారికి, శ్రీ వై రామానంద శర్మ గారికి, శ్రీమతి భావన గారికి, శ్రీ శ్రేయస్ గారికి, చిరంజీవి ఇందిరా గారికి, శ్రీ సుందరరామ కార్తిక్ గారికి, శ్రీమతి నిఖిల శర్మ గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉమాకుమారి గారికి, శ్రీమతి భావన గారికి, శ్రీమతి నిఖిల శర్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వై ఉమాకుమారి గారు, శ్రీ వై రామానంద శర్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా,
టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. వచ్చిన